ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్ ఉపదేశసారం నుంచి 8వ శ్లోకం. భేదభావనాత్ సోహమిత్యసౌ భావనాభిద పావనిమత అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారనమాట. అంటే ఈశ్వరుడు వేరు, నేను వేరు అన్న అన్యభావముతో చేయు ధ్యానం కన్నా ఆ ఈశ్వరుడే నేను అనే అనన్య భావంతో చేసే ధ్యానము పరమ పవిత్రమైనది. అనన్య భావన దృష్టిని ఆత్మవైపు మళ్లిస్తుంది. అది ఆత్మనిష్టకు దారితీస్తుంది అని చెప్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అందరూ చేసేది కూడా అదే. అంటే పరమేశ్వరుడు వేరు, నేను వేరు అన్న భావనతో చేసే ధ్యానము చాలామంది చేస్తుంటారు. ఈ భేదభావనతో చేసే ధ్యానంలో ప్రధానంగా 3 విషయాలు ఉంటాయి. ఒకటి ధ్యాత, అంటే ధ్యానం చేసేవాడివి. 2 ధ్యేయ వస్తువు, ఎవరి మీద అయితే నువ్వు ధ్యానం చేస్తున్నావో ఆ పరమేశ్వరుడు. 3 వచ్చేసి ఆయన కోసం నువ్వు చేసేటువంటి ధ్యానము, అంటే అక్కడ క్రియ. ఈ 3 ఉన్నాయి అంటే అక్కడ త్రిపుటి ఉంది. ఈ త్రిపుటి అనేది ద్వైతానికి ప్రాణం అన్నమాట. నువ్వు ఎంతకాలం భేదభావంతో ధ్యానం చేస్తూ ఉంటావో అక్కడ కర్త మిగిలే ఉంటాడు. ఎందుకంటే నేను చేస్తున్నాను అంటాడు. అంటే భగవంతుని ధ్యానం చేసి నేను తృప్తి పొందుతాను అంటాడు. అంటే ఇప్పుడు వీడు తృప్తిగా లేడా, ఈ తృప్తి లేదు అని అనుకుంటాడు. నువ్వు చేసే ధ్యానము ఏదైతే ఉందో అది కర్మ. ఈ కర్మ అనేది మానసిక కర్మ, దానికి ఫలం ఉంటుంది. దీనివల్ల ఏమైపోతుంది, ఒక ప్రశాంతత ఏర్పడుతుంది, భగవంతుని అనుగ్రహం కూడా ఉంటుంది. కానీ అక్కడ నీకు కావాల్సింది అదేనా? ఒక తాత్కాలికమైనటువంటి మనశ్శాంతి కాదు కదా నీకు కావాల్సింది. ఏమి కావాలి నీకు? ఒక నిత్య తృప్తిగా ఉండే అనంత ఆనందం కావాలి. ఇక్కడ గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి 11వ అధ్యాయంలో విశ్వరూప దర్శనం చూపించినప్పుడు అక్కడ అర్జునుడు అంతటా ఉండే పరమేశ్వరుని విశ్వరూపంలో దర్శించగలిగినాడే కానీ తనని అక్కడ ఇంక్లూడ్ చేసుకోలేదు. అంటే తాను వేరుగా ఉండి చూశాడు కాబట్టి ఆ విశ్వరూప దర్శనాన్ని చూసి భయపడి శ్రీకృష్ణ భగవాన్తో తన దర్శనాన్ని విరమించుకోమంటాడు. ఎందుకు అంటే అలా చూసినప్పుడు మామూలుగా అయితే భక్తి కలగాలి, కానీ అర్జునుడికి భయం వేసింది. అంటే తాను వేరు అని భావన వల్ల. అంతటా భగవంతుడు ఉన్నప్పుడు నీవు వేరుగా ఎక్కడి నుంచి వస్తావు? కానీ ప్రతి ఒక్కరూ నేను వేరు, ఆ ఈశ్వరుడు వేరు అనే భావనతో ధ్యానం చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు అలా కలుగుతున్నాయంటే సరైన విచారణ చేయకపోవటం వల్లనే అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. అంటే భేదభావన సోహమిత్యసౌ భావనాభిద పావనిమత, అంటే ఈశ్వరుడు వేరు, నేను వేరు అన్న అన్య భావనతో, అంటే ద్వైత భావనతో చేయు ధ్యానం కన్నా ఆ ఈశ్వరుడే నేను అనే అనన్య భావంతో చేసే ధ్యానము పరమ పవిత్రమైనది. అది అనన్య భావన దృష్టిని ఆత్మవైపు మళ్లిస్తుంది, అది ఆత్మనిష్టకు దారితీస్తుంది అని ఇక్కడ భగవాన్ రమణులు చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. వినపడుతుందా అమ్మా? మొదలు పెడుతున్నాను గురుగారు, వినపడతా ఉంది. ఉపదేశ సారము 8వ శ్లోకం అండి గురుగారు.
భేదభావనాత్ సోహమిత్యసౌ భావనాభిద పావనీమత. అంటే ఇక్కడ ఈశ్వరుడు వేరు, నేను వేరు అనే అన్య భావనతో చేసే ధ్యానం కన్నా, అంటే ద్వైతంతో చేసే ధ్యానం కన్నా అనన్య భావనతో చేసే ధ్యానము పరమ పవిత్రమైంది. ఈ అనన్య భావనతో చేసే ధ్యాన దృష్టి అనేది ఆత్మ వైపుకి మరలిస్తుంది. ఇది ఆత్మనిష్టకు చేకూరుస్తుందని చెప్తున్నారు గురువుగారు. చెప్పటం బాగానే ఉంది. ఆ గురువుగారు, ధ్యానము దైవం అన్యం అనుకుంటే ధ్యానం చేసేది. అవును గురువుగారు. దైవము లేడు అనుకున్నా ధ్యానం చేయదు. ఉమ్, నేనే దైవము అన్న భావన ఉన్న ధ్యానం చేయదు. ఆ గురువుగారు. మరి అట్లా ధ్యానం అంటే అందరికీ తెలుసు. భగవంతుడి యొక్క రూపాన్ని, నామాన్ని తీసుకుని నువ్వు చెప్పిస్తూ ఉంటావు, బాగానే ఉంది. దానికంటే కూడా మరి నేనే భగవంతుడు అన్న ధ్యానం ఎలా చేయగలడు? అక్కడేమో త్రిపుటి ఉంటుంది. అవును గురుగారు. ఇక్కడ ఏ విధంగా చేస్తాడు, మనం ఏ విధంగా దాన్ని తీసుకోవాలి? ఒకవైపు ధ్యానం అంటుంటే అనన్య భావనతో, అంటే అన్యత్వము లేని భావనతో నీవు ధ్యానం చెయ్యి. అన్యత్వము లేకుండా ధ్యానం చేసేది ఎట్లా? ఆ గురుగారు, అది భావన అవుతుంది కానీ నిజమే. రెండో సెంటెన్స్ ఏమిటి? అనన్యత్వము లేకుండా, అన్యత్వము లేకుండా ధ్యానం ఎట్లా చేస్తావు? చేయలేను గురుగారు. చేయగలవా? చేయలేను. అది ఎట్లాగో అంటే అక్కడ నేను, ఆ ఈశ్వరుడే నేను అనేక భావనతో చేసినప్పుడు అది చేస్తూ చేస్తూ లాస్ట్ గత క్లాస్ లో చెప్పారు గురువు గారు మీరు. అసలు అదే సత్యస్థితి, ఏమి గడ్డింగ్ లేదు. ఫస్ట్ లాస్ట్ అంటూ ఉండదు. మహర్షి ఎందుకు చెప్పారు? అది ఏ విధంగా మనం చెయ్యగలం? అసలు నువ్వు చేసేదేనా? ఫస్ట్ పాయింట్, నువ్వు చేయగలవా? చేయలేను గురువు గారు. మరి అన్నప్పుడు ఎందుకు చెప్పారు ఆయన రవి? అంటే అదే వస్తువులో కలిసిపోవడం ఆ గురువు గారు. చేస్తూ చేస్తూ తలుచుకున్నావు అంటే నిజమేగా. నీ తలపులన్నీ కూడా అన్యంగానే కనపడతాయి. దేహమన్యము, జగత్తన్యము, సంసారమన్యము, దైవమన్యము, చివరికి నీ ఆత్మ కూడా నీకు అన్యమే. అందుకని నువ్వు ఆత్మ తెలియటం లేదంటావు. అవును గురువు గారు. ఏ విధంగా తీసుకోవాలి? నువ్వు చెప్పునైనా రవి. గురువు అట్లా తీసుకుంటావు. అంటే ఇది నేను అంటే ఇప్పుడు ఈ దేహాత్మ బుద్ధి గలకి నేనుకి ప్రతిదీ భేద భావనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాడు అన్యత్వము ఆలోచనలు ఉంటాడు కాబట్టి వీడు వాడికి అన్యంగా ద్రష్టాదృశ్యము రెండు ఉంటాయి కాబట్టి చూచేవాడు చూడబడేది ఉంటుంది కాబట్టి వాడికి ఏది చూసినా వాడికి ఆ చివరికి వాడు దేవుడు కూడా అన్యంగానే ఖచ్చితంగా భావిస్తాడు. సో నువ్వు అన్యంగా భావిస్తున్నావు కాబట్టి నీకు విడిగా ఒక దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎవరైతే నువ్వు ఈశ్వరుడో రాముడో కృష్ణుడో అనుకుంటే ఆ దేవుణ్ణి గనక నువ్వు ధ్యానిస్తూ ఉంటే అంటే ఆ ఫస్ట్ నువ్వు ఆ ద్వైత భావంతోనే చేస్తాడు ఖచ్చితంగా. ఆ ద్రష్టాదృశ్యంతోనే ఆ మిగిలి ఉండి ఈ ధ్యానం చేసినా కూడా మీరు చెప్తారు కదా త్రిపుటి ఉంటుంది, అది నష్టం అవ్వదు.
ఆ అహంకారం ఉండే ధ్యానం చేస్తాడు. కాబట్టి అంటే అది చేసే ప్రాసెస్‌లో అనుగ్రహం చేత, ఆ గురువు యొక్క అనుగ్రహం చేత, ఆత్మ అనుగ్రహం చేత అక్కడ ఆ ద్వైత భావము నష్టమయ్యి, అంటే చివరికి తను పూజించే ఈశ్వరుడు కూడా నష్టమవుతాడు. ఈశ్వరుడు నష్టమవుతాడు, జీవుడు నష్టమవుతాడు. అప్పుడు ఉండేది జ్ఞానం మాత్రమే. సో, ఆ స్థితి ఏర్పడలే తప్ప అంటే చేసే ధ్యానము అన్యత్వంతో భేద దృష్టితో చేస్తాడు. ఆ గురువు అనుగ్రహంతో అభేద దృష్టి ఏర్పడుతుంది. అంటే ఈశ్వరుడు కూడా నష్టం అవుతాడు అనమాట. ఈశ్వరుడు ఉండడు, జీవుడు ఉండడు. ఉన్నది జ్ఞానం మాత్రమే అన్న స్థితి ఏర్పడుతుంది. మరి ఇక్కడ అంటే అంటే అక్కడ అప్పుడు అంటే ఇక్కడ ఇప్పుడు ఆ చేసే మొదట వీడు చేసే ఈ జీవుడు చేసేది భేదంతో చేస్తాడు కాబట్టి అక్కడ ఆ అన్యభావంతో చేయు ధ్యానము కన్నా ఇక్కడ మళ్ళీ ఈశ్వరుడు నేను అనే అనన్య భావన అంటున్నారు ఇక్కడ. అంటే మొదట స్టార్ట్ చేయటం ఆ భేద దృష్టే ఉంటుంది. ఆ చివరికి వాడు పూజించే దైవం కూడా నష్టమైపోయి గురుగారు గురుగారు చివరికి అంటే ఆ అనన్య భావము అంటే అక్కడ చివరికి ఆ ఈశ్వరుడు కూడా నష్టమయ్యి, జీవుడు కూడా నష్టమయ్యి, ఆ అనుగ్రహంతో ఆ అభేద దృష్టి అప్పుడు ఏర్పడుతుంది. అంటే ఉన్నది జ్ఞానం మాత్రమే, ఈశ్వరుడు లేడు, జీవుడు లేడు, ఉన్నది జ్ఞానం మాత్రమే. అదే శ్రేష్టమైనది. ఆ ఆత్మ అదే నిజమైన ఆత్మ నిష్టలో ఉండేది. దానికి దారి తీస్తుంది. అంటే ఇది స్టార్ట్ చేయడం భేదభావంతో చేస్తాడు. ఆ గురువు అనుగ్రహము చేరిన తర్వాత ఆ భేద దృష్టి ఏర్పడి అప్పుడు తెలుస్తుంది ఉన్నది ఆత్మస్థితి మాత్రమే, ఉన్నది జ్ఞానం మాత్రమే అన్న స్థితి ఆ అనుగ్రహంతో ఏర్పడాలే తప్ప భేదభావంతోనే ఉంటుంది మొదట్లో. అభేద దృష్టితో నీవు ధ్యానం చేయగలవా? అసలు కుదరదు గురువు గారు. అభేద దృష్టితో ధ్యానం చేయలేడు వీడు. ఎందుకంటే వీడు దేహాత్మ బుద్ధి జనించింది అంటే భేదభావం ఏర్పడింది. భేదభావం ఏర్పడింది అంటే వాడు అహంకారం ఉంచే ధ్యానం చేస్తాడు. మరి అయితే రెండవ సెంటెన్స్ ఎందుకు చెప్పినట్లు? దానికంటే అనన్య భావంతో చేసే ధ్యానం ఆత్మస్థితి తీసుకెళ్తుందనేది నీవది చెయ్యగలవా? చేయలేం గురువు గారు. అంటే ఆ ఈశ్వరుడే నేను అనే అనన్య భావముతోటి చేసే ధ్యానము పరమ పవిత్రమైనది అంటున్నారు. అది అంటే అది గురువు గారు అది నీవు చేసేది కాదు. ఫస్ట్ పాయింట్. గురువు గారు అవును. అజప స్థితి ఏదైతే ఆత్మస్థితి ఉన్నదో, నేను ఉన్నానని చెప్పి అది అక్కడ ధ్యాన రూపేణ ఆత్మ ఉన్నదో అది మాత్రమే పరమశ్రేష్టమైనది. అది నీ స్వరూపము అని చెప్తాం. రెండు రకాలుగా తీసుకో. ఫస్ట్ పార్ట్ ఏమో నువ్వు రామకృష్ణ అంటూ ఇక్కడ ధ్యానం చేస్తున్నావు. దీనికంటే అహంస్మరణగా జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నాను అని అభేదమైనటువంటి ఆత్మస్థితి ధ్యాన రూపేణ ఉన్నది, అది పరమ పవిత్రమైనది అని చెప్పటం. సెకండ్ పార్ట్ ఓన్లీ యాజ్ ఆత్మస్థితి. ఫస్ట్ పార్ట్ అహంకారం. ఎవరికి చెబుతున్నారు? పేదవతులు ఉన్న వాళ్ళు చెబుతున్నారు. ఆయన ఈ ధ్యానం కంటే ఆత్మ చేస్తున్నటువంటి అనన్య భావంతో, అన్యత్వం లేకుండా నేను ఉన్నానని ఆత్మ చేస్తుంది అక్కడ ధ్యానము, అది నీ స్వరూపము, అది ఉత్తమమైంది, ఇది కాదు అని చెప్పడం. అంతేగాని నీవు చేయటం కాదు. అహంకారంతో, వ్యక్తిత్వంతో నేనే ఆత్మనంటూ చేయటం కాదు. ఒకసారి మళ్ళీ చదువమ్మా.
అలాంటప్పుడు మళ్ళీ ఆ వాక్యం ఎందుకు చెప్పాల్సొచ్చింది గురుగారు? అనన్య భావన దృష్టిని ఆత్మ వైపు మళ్ళిస్తుందని ఎందుకు చెప్పాల్సొచ్చింది? వస్తుంది అంటే ఆత్మే చేస్తుంది ఇదంతా అని మళ్ళించడానికి జీవుడు ఉంటేనేగా. హ్మ్. జీవ భావన మాత్రం తెలుసుకోలేవుగా. హ్మ్. ఇంతసేపటికి మీ భావనలో దైవాన్ని ఊహించి ధ్యానం చేస్తున్నావు ఇక్కడ. హ్మ్. త్రిపుటి బాగానే ఉంది. హ్మ్. ఈ త్రిపుటి నష్టం అవ్వటం కూడా నీ చేతుల్లో లేదు. హ్మ్. ఓ సందర్భంలో మహర్షి ఏమన్నారు? నువ్వు చేసే ధ్యానము కూడా ఆత్మస్థితికి అవరోధము. హ్మ్. ఆమె ఎందుకని? అహంకారము అన్యత్వంతో ధ్యానం చేస్తుంది. ఆ! గురువుగారు. హ్మ్. అవరోధం ఎందుకని? ఎందుకని అవరోధము? నీ దృష్టి అన్ని అన్యత్వంలో ఉంది. అన్నిటిలో ఉంది. హ్మ్. అన్యత్వంలో లేదు. హ్మ్. నీవు ఉంటూ ఆత్మబుద్ధితో భగవంతుణ్ణి తలుచుకుంటూ ధ్యానం చేస్తున్నావు. హ్మ్. అది ఉత్తమమైనది కాదు. హ్మ్. నీవుగా ఉన్నటువంటి హ్మ్. అన్యత్వము లేని నీ సహజత్వము పరమశ్రేష్టమైనది అని చెప్పు. ఆ! గురువుగారు. హ్మ్. చెప్పడం ఆత్మస్థితిలో ఎవరికి చెబుతారు? హ్మ్. అంటే చేరు గురుగారు చెప్పమ్మా. ఇక్కడ ఫస్ట్ ఈ జీవుడు అహంకారంతోనే తెలుసుకోవడానికి ధ్యానం చేస్తాడు కదా. అది అనుగ్రహం వల్లనే మా అనుగ్రహం అంటే అన్య ఆత్మే. అనుగ్రహం దగ్గరికి గురుగారు. ఆ వీడు ధ్యానం చేసేది భౌతికమైన రోగాలను కొత్తగా రావడం ఇది బాగుంటుంది. దైవం దగ్గరికి వెళ్ళి వేట ఉంటుంది చేయండి లిస్ట్ పెడతాడు దేవుని దగ్గర. గురువుగారు అంటే దేవుడు ఉన్నాడు అనే అన్య భావనతో ధ్యానం మొదలు పెడతాడు. మొదలు ఆ పెడతాడు తర్వాత అంటే త్రిపుటి ఉంటుంది అక్కడ. అంటే నేను చేస్తున్నాను అనే భావన ఉంటుంది, ఆ అహంకారం ఉంటుంది. అది అనుగ్రహం వల్లనే కదా గురువు గారు. అది ఆ నేను అనే అహంకారం నశించేది. ఉంటే నశిస్తుంది. ఇప్పుడు కూడా లేదు. లేనిది ఉన్నట్టుగా అనుకుంటున్నావు కాబట్టి నశిస్తుంది. గురువు గారు ఇప్పుడు కూడా వ్యక్తిత్వము ద్వైతము సృష్టి లేదమ్మా. అవును గురువు గారు. ఏ విధంగా సూచిస్తే నీకు అర్థమవుతుందో అన్న దృష్టికోణంలో చెబుతున్నారు మహర్షి. నువ్వు చేసే తత్వము నేను ఉన్నానని చేస్తున్న ధ్యానము అది పరమ పవిత్రమైంది. అక్కడ ఇక్కడ అది నీ స్వరూపము. అది మాత్రమే నిన్ను ఆత్మగా చేరుస్తుంది, నిలుపుతుంది అని చెప్పడం. అర్థమైంది గురువు గారు. ఇప్పుడు అనుగ్రహం అంటేనే ఆత్మ. అవునండి. ఆవిష్కరణ. అవును. అనుగ్రహం అంటేనే ఉన్న సత్యం. ఇంకో రహస్యం, ఆత్మ గాని అనుగ్రహం గాని దేవుణ్ణి గుర్తించదమ్మా. గురువు గారు చెప్తారు మీరు ఇప్పుడు. అవును, దేవుడు ఆత్మను గుర్తించలేడు. దానికి అది గుర్తించదు, అన్యత్వం లేదు అసలు. ఈ జీవుడే అన్ని గుర్తించి అన్యంలో బతుకుతూ ఉంటాడు. అన్యత్వం లేదని నువ్వు అనుకోవటం కాదు. ఆ ప్రకాశంలో నీవు సృష్టిని సంసారం చూడు గురువు గారు. నువ్వు కాసేపు నిద్రపోతేనే ఇది ఎగిరిపోయింది, మాయమైపోయాయి. ఉండి మాయమైతే అసలు లేదు అంటే అసలు లేదు అన్నారు. భగవాన్ అసలు లేదు అన్నారు, అసలు సృష్టి లేదు అన్నారు.
గురువు గారు. కనపడిపోయిందేమో అనుకుంటున్నావు, కనపడిపోయడం కాదు. ఆ, నీ అహంకారము, నీ వ్యక్తిత్వము నిద్రావస్థలో ఏ విధంగా అయితే దానికి ఉనికి లేదు, ఆ, ఆత్మస్థితిలో అనన్య చింతన చేస్తుంది. అన్యత్వము లేని చింతన తనకు తాను అది చాలా పవిత్రమైంది, శ్రేష్టమైందని ఆత్మస్థితిని చెబుతున్నారు. గురువు గారు. ఏమంటల్లా నువ్వు చేయలేవు. గురువు గారు, ఏమ్మా అర్థమైంది గురువు గారు. శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి. అన్మ్యూట్ చేసుకున్నా. ఓకే ఓకే ప్రారంభ దశలో తనకన్నా అన్యంగా ఏదో ఉందని మొదలు పెడతాడు. ముందు అది అనుష్ఠానం అంటారు, ఉపాసన అంటారు, పూజ జపం ఏదన్నా పేరుతో పిలవండి. ప్రధానంగా తనకన్నా అన్యం ఉच्चతర శక్తి ఏదో ఉందనుకో మొదలు పెడతాడు. క్రమంగా తను తాను మర్చిపోయి తనకంటే అన్యం ఏది లేదు, అదే నేను అనే భావనకి అనుగ్రహం చేత మాత్రమే రాగలుగుతాడు. తన ప్రయత్నం చేత తెలుసుకోవటం అనేది జరిగే పని కాదు. వ్యక్తిత్వంతో అహంకారంతో ఆత్మను తెలుసుకోలేరు. ఆత్మ వీరిని గుర్తించదు. వీరు దాన్ని తెలుసుకునే శక్తి ఈ జీవుడికి కానీ వ్యక్తిత్వానికి కానీ లేదు. ఇక్కడ విడిగా తెలుసుకునే దానికన్నా, విడిగా ఆరాధన చేసేదానికన్నా ఆ ఈశ్వరుడే నేను, ఆ ఆత్మశక్తే నేను అనుకుని చేయటం ఉత్తమం అంటున్నారు ఇందులో భగవాన్. చేయటం కాదు, నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నేనే ఈశ్వరుని, అహం బ్రహ్మస్మి, అహం శివ అనుకోవటం కాదు. ఇది అది మంత్రజపం కాదు అన్నారుగా. కాదు. అందుకని నీవు తను తానుగా ఉండటమే. ఉండటం అనేది ఉన్నాడు, అది తెలియటం లేదు. తన స్వరూపం తాను చెప్పుకుంటున్నాడు. జనన మరణాలు ఉన్నాయి అనుకుంటున్నాడు. కొంతమంది కాబట్టి మోక్షం ఉంది అనుకుంటున్నాడు. అందుకని దైవాన్ని సృష్టించుకుని ఆరాధిస్తున్నాడు. ఇక్కడ ఇది కాదు నువ్వు చెయ్యవలసింది. ముందు నీవెవరివో తెలుసుకో. నీ సహజత్వము, అన్యత్వము లేకుండా తనకు తానుగా ధ్యానం చేస్తూ ఉన్నది. ఆ ధ్యానమే ఉత్తమమైందని చెప్పడం. అది జీవుడికి అందుబాటులో ఉండదు, అయినా సూచిస్తున్నారు. ఇప్పుడు నీవు అధ్యయనం చెప్పాడు అనుకోండి, అదంటే ఏంటో తెలియదు. ఇది కాదని చెబితే విచారిస్తారు. ఇది నేను కాకపోతే అంతవరకు. సో ఫైనల్ గా అనుగ్రహము చేతనే ఈ సో కాల్డ్ నాన్ ఎగ్జిస్టింగ్ జీవుడికి ముక్తి అని చెప్పటం కూడా ఒక మాయ మాటే. లేని పావుకి తాడుగా ముక్తి పొందిందంటావా మనం? ఇక్కడ ముక్తి అంటే ఉన్న సత్యస్థితి అని అర్థం, అంతేగాని జీవుడు ఆత్మగా మారాడని కాదు, పాము తాడైందని కాదు, సృష్టి అంతరించి ఆత్మగా రూపొందిందని కాదు. ఇది అర్థం చేసుకోవాలి. దెర్ ఈస్ నో బికమింగ్, ఓన్లీ బీయింగ్. దట్స్ ఆల్. ఆ బీయింగ్ అనేది, అహంస్మరణ అనేది శ్రేష్టమైన ధ్యానము అని చెప్పడం. నేను ఉన్నానని చెబుతూ ఉండేది. నువ్వు చేసేదానికంటే అది ఉత్తమము, శ్రేష్టము అని సూచించటం. నిన్ను చెయ్యమంటల్లా, అది చేసేది కాదు. మీరు అర్థం చేసుకోవాలి. ఏమా పద్మజ, ఇప్పుడు పడుతుందా? గురువు గారు చెయ్యాలి. అంటే నేను ఉన్నాను అనే మహావాక్యాలు అది చెప్తే అర్థం కాదు కాబట్టి ఇలా చెప్పుకోవాల్సి వచ్చింది. అంతే. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే,
నిద్రలో ఉన్న సత్యాన్ని చెప్పటం ఎవరికి తరం కాదు. ఆ గురువుగారు. ఒక్కరు నిద్రపోతాడు. ఉమ్, నువ్వు చెప్పుకుంటే చేతులు ఎత్తేస్తాడు, నాకు తెలియదు. అవును అవును గురువుగారు. మహర్షి జాగ్రత్త స్వప్న సుషుప్తులకి అతీతంగా నిలిచి ఉంటూ దగ్గర మనస్సుతో మాయలో మాట్లాడుతున్నారు కాబట్టి ఇటువంటి సూచనలు చేసి అనుభవ సారాన్ని ఉపదేశ దాన్ని చిత్రీకరించారు ఆ మాటలు విన్నవాళ్ళు. అట్లా అనుభవ సారం మీరు చెప్పండి చూద్దాం. చాలా కష్టమైంది. ఎందుకని అందరూ నిద్రపోతారు, అందరూ ఆత్మజ్ఞులే, అందరూ నేను ఆత్మ లేకుండా జీవుడు లేడు. చరాచర సృష్టి యావత్తు ఆత్మమయమే. పిపీలకాది బ్రహ్మ పర్యంతం ఆత్మే ఉంది మాయంత. కానీ సూచించేటప్పుడు నువ్వు చేసే ధ్యానం కాదు, ఆత్మ అనన్య జపం చేస్తూ ఉంది, అది శ్రేష్టం, నీవెవరివో తెలుసుకో అని సూచించాడు. అర్థమైంది గురుగారు. ఏమైనా రవి ఇంకా ఆయన ఉన్నదా? అదే అంటే మొదట్లో వీడు చేసేది సగుణోపాసన చేస్తారు కదా గురుగారు. అంటే సగుణోపాసన నుంచి అది మళ్ళీ నిర్గుణముకు దారి తీస్తుందంటారు. దారి తీయటం అనేది నువ్వు మిగులుంటే కదా. నువ్వు స్టార్టింగ్ రైలు ఎక్కావు, రైలు ఆగిపోయినా నువ్వు దిగటానికి ఉండవు అక్కడ. వ్యక్తిత్వంతో స్వరూప జ్ఞానం అనేది నీవు చెయ్యలేవు, తెలుసుకోలేవు, కుదరదు. అంటే ఫస్ట్ మీరు దాన్ని విడిగా ఒక రూపము కానీ నామము కానీ పట్టుకొని తీవ్రంగా ధ్యానం చేస్తూ చేస్తూ ఉండగా చివరికి అది కూడా మెర్జ్ అయిపోయి, అంటే ఏదైతే ధ్యానిస్తున్నాడు అంటే ఆ రూపం కూడా లేకుండా పోయి, ఆ చేసేవాడు కూడా లేకుండా పోయి, ఉన్నది జ్ఞానం మాత్రమే, ఉన్నది కాన్షియస్ మాత్రమే అన్న స్థితి కలగటానికి ఇదంతా. కలగటం అంటే ఇప్పుడు లేదని కాదు, ఉన్నది అది నీవు చేసేది తొలగించే ప్రక్రియ. అదే గురుగారు. అవును. ఇంత విహీనం అంతవరకు అనన్య చింతన లేకుండా నిలిచి చెప్పటం, అన్య చింతన లేకుండా. అంటే ఏకచింతన నుంచి అనన్య చింతన. ఇక్కడ ఏక చింతన చేస్తున్నావు. ఏకచింతన అంటే ఆత్మచింతన, ఇది కాదు. అంటే నేను ఉన్నాను అనేటటువంటి అహం స్ఫురణే ఏకచిత్తం. అంటే వీడు కూడా ఒక రూపమో నామమో ఏకచింతన చేస్తూ ఉంటాడు కదా. కాదు కాదు, అది ఇక్కడ టు ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ థాట్స్ యు ఆర్ హోల్డింగ్ ఎ థాట్. త్రిపుటి ఉంది. ఇక్కడ ఏక సద్వస్తువుని పట్టుకున్నావు, నామాన్ని పట్టుకున్నావు. నామాన్ని పట్టుకున్నప్పుడు ఏమైంది? నీ మూలము చింతిస్తున్నప్పటికీ నువ్వు ఇక్కడ అన్ని చింతల్లో ఉంటావు. అదే భగవంతుడు అన్యము, నీకంతా అన్యమే కదా ఇక్కడ. గురుగారు అంతా అన్యం. చివరికి ఆత్మ కూడా అన్యంగా ఉండి నాకెప్పుడు తెలుస్తుంది అంటున్నావుగా. అందుకని చెబుతున్నారు. అంటే చేసేవాడితో స్టార్ట్ అంటే ద్రష్టాదృశ్యము ఉంటుంది. అక్కడి నుంచి మొదలుపెట్టి వాడు ద్రష్టాదృశ్యము లేని స్థితిలో
ఇది ఉండటానికి ఇదంతా ఉండటానికి మీరు ఎక్కడికి వెళ్తారు? అదే గురువు గారు ఎగిరిపోతారు. ఎగిరిపోతారు. అంటే దృశ్యము ఉండదు. దృశ్యం అంటే అది ఇంక భగవంతుడైనా కావచ్చు, ప్రపంచమైనా ఈశ్వరుడైనా కావచ్చు, చేసేవాడు ద్రష్ట జీవుడు ఇద్దరు ఉండరు. ఎందుకుండదు? అసత్యం కాబట్టి. ఆ, తెర మీద కమ్మలు ఎన్ని పడినా తెర మాత్రమే ప్రకాశిస్తుంది, దృశ్యాలు అదృశ్యమైపోతున్నాయి కదా. అవునవును. ఎందుకని? దృశ్యం అసత్యం కాబట్టి. ఈ దృశ్యాల్లో దేవుడు, జగత్తు, ఈశ్వర భావాన్ని ఉండి తీరుతాయి ఆ. అన్నాడు. అదే మీరు పెట్టారు కదా గురువు గారు, మా రా అంటే సెల్ఫ్, మా అంటే మాయ. చేస్తున్న మాయ ఎగిరిపోయి రా మాత్రమే, సెల్ఫ్ మాత్రమే ఉన్నది, కాన్షియస్ మాత్రమే మిగులుతుందని చెప్పారు. ఇక్కడ నీవు చేసినా చెయ్యకపోయినా ఉన్నది మాత్రము ఎరుక, అది అహంస్మరణ. కానీ ఆ విషయాన్ని ఏ విధంగా చెబుతారు ఇక్కడ? ఆ విషయం జీవుడికి తెలియదు. మాటలతో ఎలా కమ్యూనికేట్ చేస్తారు? అందుకని ఈ విధంగా చెప్తున్నారు. అంటే అదే జీవుడికి అసలు ఆత్మ ఒకటి ఉందని తెలియదు కాబట్టి ముందు తనకి అన్యంగా ఒక భగవంతుడు ఉన్నారు కాబట్టి ముందు ఆ భగవంతుని పట్టుకొని చివరికి అదిగో ఆ భగవంతుడిని వదిలేసే స్థితిగా తను తాను వదిలేయడం, భగవంతుడిని వదిలేయడం. ఇక్కడ ఎలా ఉంటుందంటే శరణాగతన్నా, సన్యాసం అన్నా అహంకార రాహిత్యమే. అక్కడ వృత్తి రాహిత్యం, వ్యక్తి రాహిత్యం. ఒకసారి వ్యక్తిత్వము నష్టమైన తర్వాత మళ్ళీ తల ఎత్తదు. ఎప్పుడు నష్టమవుతుంది? స్వరూప జ్ఞానంతోనే నష్టమవుతుంది. తాడు అని నీవు గుర్తించినప్పుడు మాత్రమే పాము లేని పాము, బ్రహ్మజనిత పాము అదృశ్యమైంది. అదే మహర్షి చెప్పింది, అసత్యము అసత్యము గావించబడింది. ఏది లేనట్లు అదృశ్యమైపోయింది. అప్పటికి ఆ ప్రశ్న అడిగారుగా, జగత్తు ఉండి నశించిందా, అసలు లేదా? అసలు లేదు పొమ్మన్నాడు. అదే మాట ఇక్కడ కూడా చెబుతున్నారు. జీవాత్మ అనేది లేదు, వ్యక్తిత్వము లేదు, కర్మలు లేవు, జన్మలు లేవు. ఉన్నది ఎరుక మాత్రమే. నాకు తెలియటం లేదంటావు, తెలుస్తుంది ఎప్పుడు? ఇదిగో ఈ 30 శ్లోకాల్లో చింతావిహీనమైన నీవు ఈ ధ్యానం కంటే అది ఉత్తమమని గ్రహించిన, అహంకారానికి పని కల్పించకపోతే అది అదృశ్యమైపోతుంది అని చెప్పదు. పాయింట్ గురువు చెప్పండి. కిందటి వరుసలో వాసన వల్ల, కర్మల వల్ల, బంధాల వల్ల బయటపడి ఆత్మని చేరుకోవడానికి ధ్యానం దోహదం చేస్తుంది అన్నారు. భగవాన్ అన్నారు. అంటే ధ్యానం అంటే ఇక్కడ నేను చేస్తున్నాను అనేది కాదంటారా? అసలు కర్మలు మహా తెలియదు, గమ్యాన్ని చేర్చమన్నాడు. చేర్చడు. గమ్యం కనుక నీకు అన్యంగా ఉంటే కొంతకాలం నీవే గమ్యమై కూర్చున్నావు. నీవే కూర్చున్నావు, చేరడం ఏంటి? కావాల్సింది కృత్యరాహిత్యం, కావాల్సింది అనన్య చింతన, కావాల్సింది శరణాగతి. ఈ 30 శ్లోకాల్లో ఒకటే మాట ఉంటుందమ్మా. అవును గురువు గారు. విడిగా
30 శ్లోకాలు చెప్పినా 30 మార్గాలు కాదు. వ్యక్తిత్వం తల ఎత్తకుండా ఉండే స్థితి మాత్రమే చెబుతారు. అన్య చింతన లేని స్థితి. That's all. అదే చింతావిహీనం విరుద్ధ చింతయాలి. ఆ గురువు గారు. పార్ట్స్ కింద తీసుకోవాలి. అహంకారము ఆలోచన లేని స్థితిలో నిలిచి ఉండు. శరణాగతిగా ఆ దైవానికి శరణాగతిగా. చివరికి ఏమన్నారు? నీ ఆత్మకే నువ్వు శరణాగతి అవుతున్నావు అన్నాడు పైగా. అవును గురువు గారు. ఆత్మేమో ఉన్నది, అవును. ఆత్మే, గురువు ఆత్మే, అనుగ్రహము ఆత్మే. కాబట్టి నిన్ను నడిపించేది ఆత్మేను అని చెప్పు. ఆత్మ అంటే జ్ఞానమేను. ఆ గురువు గారు. అర్థమైంది గురువు. ఇంకేమైనా ఉందా ఏమ్మా? కొత్తగా ఇంకేం లేదు గురువు గారు. ఏమైనా రవి? గురువు గారు. నీకు తెలిసినా తెలియకపోయినా ఆత్మ అనుభవం నాకు తెలియటం లేదు, కలగటం లేదు అని అనుకుంటున్నావే. అనుభవం కలగటం లేదంటానికి కూడా జ్ఞానం ఉండి తీరాలి. ఆత్మ ఉంటే నిలబడ్డ. వచ్చిన సమస్య ఏమిటి అంటే మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా నీవు ఒక వస్తువుని గుర్తించినట్టు, వాటిని అనుభవిస్తున్నట్టుగా ఆత్మ అనుభవం కావాలనుకుంటున్నావు. అది కుదరదు అంటున్నారు. గురుగారు. ఇప్పుడు పంచేంద్రియాలతో ప్రపంచాన్ని చూస్తున్నాం. శ్రోత, రస, ఆగ్రహణ, స్పర్శ. ఆ విధంగా నీవు దర్శించాలని అనుకుంటే కుదరదు. ఇట్ ఈస్ బియాండ్ ఇంద్రియాస్, బియాండ్ వాక్కులు, బియాండ్ ది మైండ్ అండ్ బియాండ్ ది అవస్థాస్ అని చెప్పండి. గురుగారు, మనస్సుతోటి కళ్ళతోటి చూసే దర్శనం కాదు. పోనీ మనస్సుతో ఏమైనా నువ్వు అహంకారంతో నీ స్వరూపం తెలుసుకోగలవా? అది నీ మూలము నీకు తెలియదు. తమ్ముడు, ఈ అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆదిశంకరులు కూడా జడచేతనముల కలయిక అన్నాడు. ఇట్ ఈస్ ఇమాజినరీ. ఆత్మ ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు. ముందు ఆత్మగంజంగా జడం ఉండాలి. ఆ జడం నుంచి కొంత భాగం, చేతం నుంచి కొంత భాగం కలిసి జీవుడిగా ఏర్పడాలి. అటువంటి జరగలేదు. ఈ విషయం కూడా పడదు. ఎందుకని మాయలో నువ్వు దేహాత్మబుద్ధితో చూస్తున్నావు, అన్యత్వాన్ని చూస్తున్నావు, నాది అంటావు, వీరంటావు. నీకు ఇతరులకి భేదాన్ని చూస్తావు, ఇతరులకి భేదాన్ని చూస్తావు. ఇది అందుకని ఇన్ని సమస్య ఏర్పడ్డాయి ఇక్కడ. కాబట్టి అల్టిమేట్ గా ఏమంటున్నారు? నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యము, ఉనికి లేదు. కాబట్టి నీవుగా నిలిచి ఉన్నా వాళ్ళకి దేహం ఉన్నా, సృష్టి ఉన్నా లేకపోయినా నేనుకు వచ్చిన ఇబ్బంది లేదు. నేను అంటే ఆత్మ. ఎప్పుడైతే నువ్వు పరిమితంగా దేహానికి పరిమితమే జీవభావంతో, కర్తృభావంతో ఉన్నావు, అన్ని సమస్యలు నెత్తిన పడ్డాయి ఇక్కడ. పడి
ఏ విధంగా బయటపడాలనుకుంటున్నావు? ఇది లేదు అని గ్రహించడమే బయటపడటం. శంకరులు ఏమన్నారు? జగత్తు మిథ్య, బ్రహ్మమే సత్యం. గురుగారు. అయినా అది ఉన్నట్టు చెప్పిందా నీకు? లేదు. ఇది నీ ఆలోచన. ఇది ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే, కళ జరుగుతున్నప్పుడు చాలా స్పష్టంగా సత్యంగా ఉంటుంది, ఇక్కడ సత్యంగా ఉంటుంది. కళ చెదిరి జాగ్రత్తకు వస్తే అసత్యం అంటున్నావు. జాగ్రత్త అవస్థలే కళ నుంచి స్వరూప జ్ఞానం ప్రకాశించిన తర్వాత ఇక్కడికి వచ్చి అసత్యం అని చెబుతున్నారు అంతవరకు. గురుగారు. జనన మరణాలు లేదంటున్నారు. ఎందుకని? ఆత్మగా ఉన్నావు కాబట్టి.